ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మున్లక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో తిరుమల శ్రీవారి హుండీకి కావచ్చు, ఇంకా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి హుండీకి కావచ్చు, ఆన్లైన్ లో మీ ఇంటి వద్ద నుంచే హుండీకి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి, అంటే హుండీకి ఆన్లైన్ ద్వారా అమౌంట్ ఎలా పంపాలి అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. నేనైతే ఈ రోజు మా అన్న వాళ్ళ పాపకి హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందండి. ఆ పాప త్వరగా కోలుకొని నవ్వుతూ ఆరోగ్యంగా ఇంటికి రావాలని, స్వామివారి ఆశీస్సులు ఆ పాప మీద ఎల్లవేళలా ఉండాలని నేను, అలాగే మా ఇంకో అన్న రాఘవరామన్న గారు స్వామివారిని అలాగే పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ స్వామివారి హుండీకి ఇంకా తిరుచానూరు పద్మావతి అమ్మవారి హుండీకి ఆ పాప పేరు మీద అమౌంట్ డొనేట్ చేస్తున్నామండి. ఈ డొనేషన్ హెల్త్ పరంగానే కాకుండా బర్త్డేకి కావచ్చు, పెళ్లి రోజుకు కావచ్చు, ఇలా దేనికైనా మీకైనా లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీదైనా లేదా మీ రిలేటివ్స్ మీ ఫ్రెండ్స్ పేరు మీదైనా మీరు అమౌంట్ డొనేట్ చేయొచ్చండి. అంటే మీరు తిరుమలకి రాలేని పరిస్థితుల్లో మీ ఇంటి వద్ద నుండి స్వామివారికి ఇంకా తిరుచానూరు పద్మావతి అమ్మవారి హుండీకి అమౌంట్ అనేది పంపవచ్చండి. ఈ అమౌంట్ అనేది ఆన్లైన్ లో రెండు విధాలుగా పంపవచ్చండి. ఒకటి టీటీడీ వెబ్సైట్ లో మీ ఐడితో మీరు లాగిన్ అయ్యి హుండీకి అమౌంట్ డొనేట్ చేయడం. రెండు, వితౌట్ లాగిన్, అంటే మీకు టీటీడీ వెబ్సైట్ లో ఎటువంటి లాగిన్ ఐడి లేదనుకోండి, అలాంటప్పుడు మీరు డైరెక్ట్ గా టీటీడీ వెబ్సైట్ లో ఎలాంటి లాగిన్ లేకుండా మీరు అమౌంట్ అనేది డొనేట్ చేయవచ్చు. ఈ రెండు విధాలుగా ఎలా డొనేట్ చేయాలి అనేది నేను ఈ వీడియో రూపంలో మీకు వివరించే ప్రయత్నం చేస్తానండి. ముందుగా అయితే ఇప్పుడు నేను టీటీడీ వెబ్సైట్ ని ఓపెన్ చేసుకొని ముందు మా రాఘవరామన్న ఐడితో లాగిన్ అయ్యి శ్రీవారి హుండీకి అమౌంట్ ఆ పాప పేరు మీద డొనేట్ చేస్తున్నానండి. ముందుగా హుండీకి అమౌంట్ పంపడం కోసం మీ సిస్టంలో కావచ్చు, మీ మొబైల్లో కావచ్చు, ఏదైనా ఒక బ్రౌజర్ ని ఓపెన్ చేసుకోవాలండి. నేనైతే ఇప్పుడు నా సిస్టంలో ఉన్నటువంటి గూగుల్ క్రోమ్ బ్రౌజర్ ని ఓపెన్ చేస్తున్నాను. ఈ బ్రౌజర్ లో ఇక్కడ అడ్రస్ బార్ లో టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అయిన తిరుపతి బాలాజీ .ap.gov.in అని టైప్ చేసుకొని ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసినాక టీటీడీ అఫీషియల్ బుకింగ్ పోర్టల్ యొక్క ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ముందుగా ఇప్పుడు నేను మా రాఘవరామన్న ఐడితో లాగిన్ అయ్యి ఆ పాప పేరు మీద శ్రీవారి హుండీకి అయితే అమౌంట్ పంపుతున్నాను. ఇక్కడ మా అన్న యొక్క ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేశాను. అలాగే ఇక్కడ పాస్వర్డ్ ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సర్వీసెస్ అనే ఆప్షన్ లో ఇక్కడ మీకు కింద కొన్ని ఆప్షన్స్ అనేవి కనిపిస్తున్నాయి కదండి. ఈ ఆప్షన్స్ లో ఇక్కడ చూడండి, హుండీ అనే ఆప్షన్ లో మనకి రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తాయండి. మొదటి ఆప్షన్ శ్రీవారి హుండీ తిరుమల, రెండవ ఆప్షన్ శ్రీ పద్మావతి అమ్మవారి హుండీ తిరుచానూరు. ఈ విధంగా రెండు ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. మీరు తిరుమల శ్రీవారి హుండీకి డొనేట్ చేసేలా ఉంటే శ్రీవారి హుండీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. లేదా పద్మావతి అమ్మవారి హుండీకి అమౌంట్ పంపేలా ఉంటే తిరుచానూరు పద్మావతి అమ్మవారి అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు మా రాఘవరామన్న గారు ఆ పాప పేరు మీద శ్రీవారి హుండీకి అయితే అమౌంట్ పంపుతున్నారండి. కాబట్టి శ్రీవారి హుండీ తిరుమల అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఎంత అమౌంట్ అయితే హుండీకి పంపాలి అనుకుంటున్నారో ఆ అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఇక్కడ మీరు ఎవరి పేరు మీద అయితే స్వామివారి హుండీకి అమౌంట్ పంపుతున్నారో వాళ్ళ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. మా అన్న వాళ్ళ పాప పేరు మీద పంపుతున్నాం కాబట్టి ఇక్కడ పాప పేరు అనేది ఎంటర్ చేశాను. ఆ తర్వాత ఇక్కడ ఆన్ అకేషన్ ఆఫ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేశారు అంటే మీకు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుందండి. ఒకటి ఫస్ట్ శాలరీ, ఇంకా బర్త్డే, అలాగే వెడ్డింగ్ యానివర్సరీ, బేబీ బర్త్, హౌస్ వార్మింగ్, అలాగే ఫెస్టివల్, హెల్త్, అచీవ్మెంట్స్, ఇలా మీకు కొన్ని ఆప్షన్స్ అనేవి చూపిస్తుంది. మీరు ఈ ఆప్షన్స్ లో ఏ సందర్భంగా అయితే మీరు అమౌంట్ పంపాలి అనుకుంటున్నారో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ మీరు అమౌంట్ పంపిస్తున్న సందర్భం అనేది ఇక్కడ మీకు ఈ ఆప్షన్స్ లో లేదు అనుకోండి, అలాంటప్పుడు ఇక్కడ అదర్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోండి. అదర్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అదర్ అకేషన్ అనే ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మీరు ఏ అదర్ అకేషన్ సందర్భంలో అయితే అమౌంట్ స్వామివారి హుండీకి డొనేట్ చేస్తున్నారో ఆ అకేషన్ ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. నేను ఇప్పుడైతే పాప హెల్త్ కోసం స్వామివారి హుండీకి అమౌంట్ డొనేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ హెల్త్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అమౌంట్ డొనేట్ చేయడానికి ఇక్కడ పేమెంట్ ఆప్షన్స్ అనేవి రెండు రకాల గెట్వేస్ అనేవి చూపిస్తాయండి. ఒకటి ఫెడరల్ బ్యాంక్ పేమెంట్ గెట్వే ఆప్షన్, రెండు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గెట్వే ఆప్షన్. మీరు దేని ద్వారా అయితే అమౌంట్ పే చేయాలనుకుంటున్నారో ఆ గెట్వే ని సెలెక్ట్ చేసుకోండి. నేనైతే ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గెట్వే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత అమౌంట్ పే చేయడానికి ఇక్కడ కార్డ్స్ అంటే క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, అలాగే నెట్ బ్యాంకింగ్, ఈ ఆప్షన్స్ మాత్రమే ఉంటాయండి. ఇప్పుడు నేను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ద్వారా అమౌంట్ పే చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఇక్కడ నా యొక్క బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను.
పే నౌ ఆప్షన్ పై క్లిక్ చేసిన తర్వాత నా నెట్ బ్యాంకింగ్ యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ని ఇక్కడ ఎంటర్ చేసి లాగిన్ అయ్యి అమౌంట్ అయితే పే చేస్తున్నానండి. అమౌంట్ పే చేసిన తర్వాత అమౌంట్ సక్సెస్ఫుల్ గా పే అయినట్టు ఈ విధంగా మనకు ఒక పాపప్ మెసేజ్ అనేది వచ్చి ఆ తర్వాత ఈ పేజ్ అనేది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యి టీటీడీ వెబ్సైట్ లోకి అయితే వెళ్లి ఈ విధంగా ఒక మెసేజ్ అంటే హుండీ రిసిప్ట్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే టీటీడీ వెబ్సైట్ లో వస్తుందండి. ఇక్కడ చూడండి రిసిప్ట్ నెంబరు అంటే హుండీకి మీరు అమౌంట్ డొనేట్ చేసినటువంటి రిసిప్ట్ నెంబరు, ఏ తేదీలో అమౌంట్ మీరు డొనేట్ చేశారు అనేది ఇక్కడ డేట్ చూపిస్తుంది. అలాగే హుండీ రిసిప్ట్ రిసీవ్డ్ విత్ థ్యాంక్స్ ఫ్రమ్ మిస్టర్ అరేపల్లి రాఘవరామ్ అన్ అమౌంట్ ఆఫ్ 516 rupees only on 26/3/2023 towards Hundi of Sri Venkateshwara Temple Tirumala ఆన్ బిహెల్ఫ్ ఆఫ్ యశ్వి ఆన్ అకేషన్ ఆఫ్ హెల్త్. అంటే మీరు ఎవరి పేరు మీద డొనేట్ చేశారు, అలాగే ఏ అకేషన్ తో డొనేట్ చేశారు అనేది ఈ విధంగా మనకి రిసిప్ట్ అనేది వస్తుందండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ అని ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పటి వరకు తిరుమల శ్రీవారి హుండీకి ఆన్లైన్ లో ఎలా అమౌంట్ పంపాలి అనేది చూసాం కదండి. ఇప్పుడు నేను టీటీడీ వెబ్సైట్ లో నా ఐడితో లాగిన్ అయ్యి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి హుండీకి ఆ పాప పేరు మీద అమౌంట్ అనేది పంపుతున్నానండి. అది కూడా ఇప్పుడు మీకు లైవ్ లో చూపించే ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు నేనైతే నా ఐడితో టీటీడీ వెబ్సైట్ లో అయితే లాగిన్ అవుతున్నానండి. లాగిన్ అయిన తర్వాత హుండీ అనే ఈ ఆప్షన్ లో రెండవ ఆప్షన్ అయిన శ్రీ పద్మావతి అమ్మవారి హుండీ తిరుచానూరు అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై ఒకసారి క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ అమ్మవారి హుండీకి ఎంత అమౌంట్ అయితే డొనేట్ చేస్తున్నానో ఆ అమౌంట్ ని ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. అలాగే ఇప్పుడు నేను ఆ పాప పేరు మీద డొనేట్ చేస్తున్నాను కాబట్టి ఆ పాప పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఆ తరువాత ఇక్కడ ఆన్ అకేషన్ ఆఫ్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేసుకొని ఆ పాప హెల్త్ బాగుండాలని పద్మావతి అమ్మవారిని ప్రార్థిస్తూ అమౌంట్ అమ్మవారి హుండీకి డొనేట్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ హెల్త్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకుంటున్నాను. క్లిక్ చేసుకొని ఇక్కడ పేమెంట్ ఆప్షన్ దగ్గర HDFC బ్యాంక్ పేమెంట్ గేట్వే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మళ్ళీ అమౌంట్ డొనేట్ చేయడం కోసం నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నా బ్యాంక్ ని సెలెక్ట్ చేసుకొని నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే అమౌంట్ పే చేస్తున్నానండి. అమౌంట్ అనేది పే అయిన తర్వాత యువర్ పేమెంట్ వాజ్ సక్సెస్ఫుల్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది వచ్చి ఆ తర్వాత ఈ పేజ్ అనేది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ అయ్యి టీటీడీ వెబ్సైట్ లోకి వెళ్లి ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అనేది వస్తుందండి. అంటే హుండీ రిసిప్ట్ అని ఈ విధంగా ఒక పాపప్ మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ రిసిప్ట్ యొక్క నెంబరు అలాగే ఏ తేదీలో హుండీకి అమౌంట్ పంపించారు అనేది చూపిస్తుంది. ఎవరి పేరుతో మీరు హుండీకి పంపించారు అంటే డొనేట్ చేసినటువంటి ఆ పర్సన్ యొక్క నేమ్ ఇక్కడ చూపిస్తుంది. ఎంత అమౌంట్ డొనేట్ చేశారు చూపిస్తుంది. ఇంకా శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ తిరుచానూరు హుండీకి అమౌంట్ డొనేట్ చేసినట్టు ఇక్కడ చూపిస్తుంది. ఎవరి పేరు మీద మీరు అమౌంట్ డొనేట్ చేశారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే అకేషన్ మీరు ఏ అకేషన్ తో అమౌంట్ హుండీకి డొనేట్ చేశారనేది ఈ విధంగా ఫుల్ డీటెయిల్ తో మీకు ఒక రిసిప్ట్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు ఇక్కడ డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఈ రిసిప్ట్ ని ఇప్పుడైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు మీరు ఇప్పుడు కాదు ఫర్దర్ గా ఎప్పుడైనా మీరు ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకుంటాము ఇప్పుడు డౌన్లోడ్ చేసుకోము అనుకుంటే ఇక్కడ మీరు ఇంటూ మార్క్ పై క్లిక్ చేసి క్లోజ్ చేసుకోవచ్చు. ఇంటూ మార్క్ పై క్లిక్ చేసి క్లోజ్ చేసిన తర్వాత ఫర్దర్ గా మీరు ఎప్పుడైనా ఈ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. మీరు ఫర్దర్ గా ఎప్పుడైనా ఈ రిసిప్ట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే మీరు మీ ఐడితో లాగిన్ అయితే మీ యొక్క లాగిన్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. ఇక్కడ సర్వీసెస్ లో ట్రాన్సాక్షన్ హిస్టరీ అనే ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెలెక్ట్ సర్వీసెస్ అనే ఈ ఆప్షన్ దగ్గర ఒక్కసారి క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ హుండీ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. హుండీ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న వెంటనే మీరు ఏ తేదీలో అమౌంట్ డొనేట్ చేశారు ఇంకా ఏ టెంపుల్ కి డొనేట్ చేశారు ఈ విధంగా డీటెయిల్స్ అనేవి చూపిస్తుందండి. అలాగే ఇక్కడ చూడండి రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఈ రిసిప్ట్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, ఇప్పటి వరకు టీటీడీ వెబ్సైట్ లో ఐడి ద్వారా లాగిన్ అయ్యి శ్రీవారి హుండీకి కావచ్చు ఇంకా పద్మావతి అమ్మవారి హుండీకి కావచ్చు ఆన్లైన్ లో అమౌంట్ ఎలా పంపాలి అనేది చూసాం కదండి. ఇప్పుడు ఎలాంటి ఐడి లేకపోయినా టీటీడీ వెబ్సైట్ లో స్వామివారి హుండీకి ఎలా అమౌంట్ పంపాలి అనేది ఇప్పుడు మీకు చూపించే ప్రయత్నం చేస్తానండి. దీనికోసం ముందుగా మీరు టీటీడీ వెబ్సైట్ ని అయితే ఓపెన్ చేసుకోవాలి. వెబ్సైట్ ని ఓపెన్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి లాగిన్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఒకసారి కిందకి ఇలా స్క్రోల్ చేశారు అంటే ఇక్కడ హుండీ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదండి. ఈ ఆప్షన్ లో ఇక్కడ చూడండి శ్రీవారి హుండీ తిరుమల అనే ఆప్షన్ కనిపిస్తుంది. అలాగే శ్రీ పద్మావతి అమ్మవారి హుండీ తిరుచానూరు అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఏ ఆలయంకి హుండీలో అమౌంట్ పంపాలి అనుకుంటున్నారో ఆ ఆలయం ని సెలెక్ట్ చేసుకోవాలి. నేనైతే ఇప్పుడు శ్రీవారి హుండీ తిరుమల అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేస్తున్నానండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం టీటీడీ వెబ్సైట్ లో ఐడితో లాగిన్ కాకుండా డైరెక్ట్ గా స్వామివారి హుండీకి అమౌంట్ పంపిస్తున్నాం కాబట్టి ఎవరు అమౌంట్ పంపిస్తున్నారు అనేది వాళ్ళ యొక్క నేమ్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే ఇక్కడ వాళ్ళ యొక్క మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇంకా ఇక్కడ వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ని కూడా ఎంటర్ చేయాలి.
అలాగే ఇక్కడ అడ్రస్ ని ఎంటర్ చేయాలి. ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ ఎంత డొనేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఆ తర్వాత ఈ పర్సన్ ఎవరి పేరు మీద అయితే స్వామివారికి హుండీలో అమౌంట్ డొనేట్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నేమ్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇప్పుడు నేను ఆ పాప నేమే ఇక్కడ కూడా ఎంటర్ చేస్తున్నానండి. ఇక్కడ మళ్ళీ ఆన్ అకేషన్ ఆఫ్ దగ్గర క్లిక్ చేసుకొని ఏ అకేషన్ అనేది ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్నటువంటి క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. ఈ క్యాప్చాని ఇక్కడ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఎవరు అమౌంట్ డొనేట్ చేస్తున్నారు అనేది ఇక్కడ చూపిస్తుంది. అలాగే ఎంత అమౌంట్ ఎవరి పేరు మీద డొనేట్ చేస్తున్నారు, ఏ అకేషన్ తో డొనేట్ చేస్తున్నారు, ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇవన్నీ ఒకసారి చూసుకున్న తర్వాత ఇక్కడ అమౌంట్ పే చేయడానికి పేమెంట్ గెట్వే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని ఇక్కడ పే నౌ అనే ఆప్షన్ పై క్లిక్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఇక్కడ కూడా క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ మాత్రమే చూపిస్తుందండి. ఇక్కడ నేను నెట్ బ్యాంకింగ్ ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేది పే చేస్తున్నాను. అమౌంట్ పే అయిన తర్వాత మళ్ళీ ఈ విధంగా యువర్ పేమెంట్ వాస్ సక్సెస్ఫుల్ అనే విధంగా పాపప్ మెసేజ్ వచ్చి పేజ్ అనేది ఆటోమేటిక్ గా రీడైరెక్ట్ టీటీడీ వెబ్సైట్ లోకి అయితే వెళ్తుందండి. వెళ్ళి ఇక్కడ రిసిప్ట్ నెంబరు అలాగే డొనేట్ చేసిన డేటు, ఎవరైతే డొనేట్ చేస్తున్నారో వాళ్ళ నేమ్ ఇక్కడ చూపిస్తుంది, ఎంత అమౌంట్ ఏ టెంపుల్ హుండీకి డొనేట్ చేశారు ఇక్కడ చూపిస్తుంది, ఎవరి పేరుతో డొనేట్ చేశారు, ఏ అకేషన్ మీద డొనేట్ చేశారు, ఈ విధంగా సేమ్ అదే డీటెయిల్స్ అనేవి ఇక్కడ చూపిస్తుందండి. ఇక్కడ డౌన్లోడ్ అని ఈ ఆప్షన్ పై క్లిక్ చేసుకొని ఇక్కడ డౌన్ యారో మార్క్ పై క్లిక్ చేసుకొని ఈ రిసిప్ట్ ని ఖచ్చితంగా ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోవాలండి. ఎందుకు ఇప్పుడే ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోవాలి అని చెప్తున్నాను అంటే వితౌట్ లాగిన్ అంటే ఎలాంటి లాగిన్ లేకుండా డైరెక్ట్ గా మీరు టీటీడీ వెబ్సైట్ లో హుండీకి అమౌంట్ అనేది డొనేట్ చేశారు కాబట్టి ఈ రిసిప్ట్ ని మళ్ళీ మీకు కావాల్సినప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే ఆప్షన్ అనేది ఉండదండి. కాబట్టి మీరు అమౌంట్ పే చేసినప్పుడే ఈ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అదే ఒకవేళ మీరు టీటీడీ వెబ్సైట్ లో మీ ఐడితో మీరు లాగిన్ అయ్యి అమౌంట్ కన్నా డొనేట్ చేస్తే మీకు ఎప్పుడు కావాలి అంటే ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు మీరు ఆ రిసిప్ట్ ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇదేనండి వీటి రెండింటికి మధ్య ఉన్నటువంటి తేడా. మీరు డొనేట్ చేసినటువంటి రిసిప్ట్ అనేది మీకు కావాల్సినప్పుడు మళ్ళీ మీరు డౌన్లోడ్ చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా టీటీడీ వెబ్సైట్ లో ఐడి అనేది క్రియేట్ చేసుకొని ఐడి ద్వారా లాగిన్ అయ్యి హుండీకి అమౌంట్ అయితే డొనేట్ చేయగలరండి. ఈ రెండింటికి మధ్య ఉన్న తేడా అనేది మీకు చెప్పాను కదండి. వీటిలో మీకు ఏది కన్వీనియంట్ అయితే దాని ద్వారా మీరు స్వామివారి హుండీకి అనేది అమౌంట్ డొనేట్ చేయొచ్చు. ఓకే అండి, ఇప్పటి వరకు మా అన్న వాళ్ళ పాప హెల్త్ బాగాలేక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యిందండి. ఆ పాప పేరు మీద నేను అలాగే మా ఇంకో అన్న రాఘవరామన్న గారు మేమిద్దరం కూడా స్వామివారికి అలాగే పద్మావతి అమ్మవారి హుండీకి ఆ పాప పేరు మీద అమౌంట్ ఎలా డొనేట్ చేశాము అనేది లైవ్ లో స్టెప్ బై స్టెప్ వివరించే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటి అంటే కొంతమంది శ్రీవారి భక్తులు ఆన్లైన్ ద్వారా స్వామివారి హుండీకి అమౌంట్ పంపడం తెలియదని అడుగుతున్నారండి. మరి కొంతమంది శ్రీవారి భక్తులు నాకు కాల్ చేసి మేము మనీ పంపుతాము స్వామివారి హుండీలో వేస్తారా అని అడుగుతున్నారు. అలాంటి భక్తులందరికీ కూడా ఈ వీడియో ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి. మీరు కూడా మీ ఫ్రెండ్స్ లేదా మీ ఫ్యామిలీ మెంబర్స్ పేరు మీద స్వామివారి హుండీకి ఈ విధంగా మనీ పంపొచ్చండి ఆన్లైన్ లో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.